కాశ్మీర్ టూరిస్టులపై ముష్కరులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక పౌరుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సిటీ అధ్యక్షులు వైశ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ అమానుష చర్యను నిరసిస్తూ జనసేన పార్టీ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక నందం కనిరాజు జంక్షన్ వద్ద నుంచి దేవి చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా భారతమాత వర్ధిల్లాలి, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ, మన సైనిక బలగాలు దేశ రక్షణలో నిత్యం అపార త్యాగాలు చేస్తుంటే దేశ గౌరవాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. నిన్న మా నాయకులు చెప్పిన దాని ప్రకారం అయితే మా హరిప్రసాద్ గారు కూడా చెప్పారు. ఆయన మనసు చాలా కలిసివేసింది. ఆయన నైట్ మా ఉద్దేశం నైట్ ఆయన నిద్రపోలేదు, అంతసేపు ఇదే ఆలోచనలతో ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన చర్య టెర్రరిస్టులది. దీన్ని మనం ఏదో రకంగా మన దేశభక్తిని చాటి ప్రజల్లో మనోధైర్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 3 రోజులు జనసేన పార్టీ సంతాప దినంగా ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిన్న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పెహల్గాం దగ్గర జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ ఈ రోజున రాజమహేంద్రవరం నందంగండ్ర జంక్షన్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, వీర మహిళల ఆధ్వర్యంలో శాంతియుతంగా కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి దాడిని ఒక పిరికిబందల చర్యగా ఖండిస్తూ భారతదేశ సమగ్రతని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధంగా దేశ ప్రజలందరూ కూడా మనోధైర్యంగా ఉండే విధంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఏదైతే నిన్న రాత్రి జరిగిందో, ఉగ్రవాదులు మన భారతీయులు 26 మంది పైగా వాళ్ళు ప్రాణాన్ని తీసేశారు. అంటే ఎంత దుర్మార్గులుగా ఉన్నారు అంటే, ఉగ్రవాదుల్ని ఎంత కట్టడి చేస్తున్న ఏదో రూపాన్ని మన భారతదేశం మీద పడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఏదైతే ఈ విషయం బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆయన కనీసం నిద్ర కూడా పోలేదంట. పొద్దున మా కాన్ఫరెన్స్ కాల్లో జరిగినప్పుడు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి ఎంత ఉందో, మన ప్రజల పట్ల ఎంత ఇది ఉందో ఆయన చూస్తేనే మాకు అర్థమవుతుంది. ఆయన వెంట నడుస్తున్నందుకు వీర మహిళ మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలాంటిది మరి ఇంకా ముందు రోజుల్లో జరగకుండా ఉండాలని మోడీ గారు మరి ఇంకా చొరవైన నిర్ణయం తీసుకుని ఈ ఉగ్రవాదులు ఖండించాలని జనసేన పార్టీ తరఫున, అలాగే మా పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. అసలు ఉగ్రవాదులు అనేది మానవత్వానికి వ్యతిరేకం. ఇలాంటి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉండాలి. మనందరం మన దేశంలో ఒక స్నేహం, ప్రేమ, ఐక్యత నెలకొల్పి మనందరం కూడా ఉగ్రవాదులకి సరైన దేశభక్తితో సమాధానం చెప్పాలి. అదే మన స్పందన అవ్వాలి. మన దేశంలో ఒక స్నేహం, ప్రేమ, ఐక్యత నెలకొల్పి ఉగ్రవాదులు ఖండిస్తే కనుక మనకి మనోధైర్యాన్ని కూడా మన ప్రజల్లో నింపవచ్చు. ఇలాంటి నిస్సహాయులైన పౌరుల్ని చంపి అలా క్రూరత్వాన్ని నిరూపించుకున్న ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలి.